సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో 15వ వార్డుల కౌన్సిలర్ సంతోష రాములు నూతన ఇంద్రమ్మ ఇళ్లను స్థానిక లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి నూతన గృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించి లబ్ధిదారులను సాల్వాతో సత్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదలకు, రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. మన గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చిన మా కౌన్సిలర్లందరికీ పేరు పేరున గజ్వేల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లందరికీ అలాగే పార్టీ అధ్యక్షుడు నాగరాజుకు, ముఖ్యంగా స్థానిక కౌన్సిలర్ రాములు గారికి అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, ఈరోజు ఇందాక ఎంత సంతోషంగా 15 సంవత్సరాలు అయింది నేను గజ్వేల్ పట్టణానికి వచ్చి ఏ డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, అవి ఇస్తామన్నారు, ఎవరు ఇచ్చినా పాపాన పోలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే మాకు ఇల్లుకు 5 లక్షల రూపాయలు ఇవ్వడంతో మాకు చాలా సంతోషంగా ఉందని ఆమె కళ్ళల్లో ఆనందం చూస్తుంటే, ఇవాళ రేవంత్ అన్న ప్రతి ఒక్కరికి ఇల్లు అనే నిర్ణయం తీసుకోవడం మన అందరి అదృష్టం, మన ప్రజలందరి అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని, అలాగే మాకు యాదుకుంది ఇంతకుముందే 6 months బ్యాక్ కావచ్చు, ఈ సీసీ రోడ్, ఇప్పుడు మన సీసీ రోడ్ మీద నిలబడ్డం. ఈ సీసీ రోడ్ కార్యక్రమానికి కూడా అదే రోజు వచ్చి సీసీ రోడ్ శంకుస్థాపన చేసుకున్న దాని దగ్గరనే ఈరోజు ఇల్లు ఇందిరమ్మ గృహ నిర్మాణం ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాభినందనలు. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ప్రజాపాలన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ద్వారానే అభివృద్ధి పనులు అవుతాయని, ఏదైతే నిరుపేదలు ఉంటారో వారికి ఎంక్వైరీ చేసి గరీబులకు ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. 15వ వార్డులో ఈరోజు నక్క సంతోష రాములు ఆధ్వర్యంలో ఈ 4 నెలల నుంచి వీళ్ళకి ఇల్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన గజ్వేల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో మన గజ్వేల్ మున్సిపల్ పరిధిలో 15వ వార్డులో మన నక్క సంతోషి రాములు గారి ఆధ్వర్యాన మన మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, నా తోటి కౌన్సిలర్లు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మరి గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చిన పాపాన పోలే. మరి మనం చూసినాం, రేషన్ కార్డులు గత 10 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఒక్క పింఛన్ ఇవ్వలే. మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి నుంచి మరి పింఛన్లు కానీ రేషన్ కార్డులు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది.